చాలా మంది మగవాళ్ళలో అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అనే ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎక్కువ మందిలో ఉండే కారణాలేంటి అనంటే అంగం గట్టిపడక సెక్సువల్‌గా ఇబ్బంది పడటానికి అంగానికి సంబంధించిన రక్తనాళాలు, నరాలు డ్యామేజ్ అయిపోవటము, లేకపోతే ఏదైనా హార్మోన్స్‌లో ప్రాబ్లమ్ వల్ల జనరల్‌గా ఈ రీజన్స్ ఉంటాయి. కానీ కొంతమంది పేషెంట్స్‌లో అంటే ఎక్కడో ఒక 100లో ఒకళ్ళలోనో ఇద్దరిలోనో ఈ పెన్నిస్‌కి సంబంధించిన ఇస్కియో క్యావర్నోసిస్ అనే మజిల్ ప్రాబ్లమ్ ఉండటం వల్ల దీనివల్ల కూడా కొంతమందిలో ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ అనేది వస్తది. సో, ఈ ఇస్కియో క్యావర్నోసిస్ అనే మజిల్‌లు ఏ విధంగా ఈ అంగస్తంభన సమస్యకి కారణమైద్ది అనంటే, సెక్షువల్‌గా కోరికలు వచ్చినప్పుడు పెన్నిస్‌లోకి బ్లడ్ ఎక్కువ వస్తది. ఈ బ్లడ్ ఎక్కువ రావటం వల్ల పెన్నిస్ పెద్దగా అయ్యి గట్టిపడిద్ది. ఎరెక్షన్ వచ్చిద్ది. ఈ లాస్ట్ స్టేజ్ ఆఫ్ ఎరెక్షన్‌లో అంటే పెన్నిస్‌లోకి బ్లడ్ వచ్చినప్పుడు, ఆ బ్లడ్ మళ్ళీ పెన్నిస్‌లోనే ఉండి బయటికి వెళ్ళిపోకుండా ఉండటానికి ఈ ఇస్కియో క్యావర్నోసిస్ అనే మజిల్ గట్టిగా కాంట్రాక్ట్ అయ్యిద్ది. అంటే గట్టిగా ఈ మజిల్ కంప్రెస్ అవ్వటం వల్ల, కాంట్రాక్ట్ అవ్వటం వల్ల లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఎరెక్షన్స్ దాన్నే రిజిడ్ ఎరెక్షన్ అంటారు. ఈ రిజిడ్ ఎరెక్షన్ అనేది రావటానికి ఈ మజిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఇస్కియో క్యావర్నోసిస్ అనే మజిల్. అయితే కొంతమందికి ఏమైందనంటే పెన్నిస్‌లోకి బ్లడ్ వచ్చిద్ది, ఎరెక్షన్ వచ్చిద్ది. కానీ కంప్లీట్ హార్డ్‌నెస్ అనేది రాదనమాట. ఎంతో కొంత పెన్నిస్ కొంచెం సాఫ్ట్‌గానే ఉండి బెండ్ అయిపోతే ఇన్సర్ట్ చేస్తుంటే పెన్నిస్ అనేది బెండ్ అయిపోతా ఉంటది. అటువంటి వాళ్ళలో ఒక మెయిన్ రీజన్ ఏంటి అనంటే ఈ ఇస్కియో క్యావర్నోసిస్ అనే మజిల్ వీక్ అయిపోవడం. ఎవరిలో అయితే ఈ మజిల్ వీక్ అయిపోయిద్దో, ఈ మజిల్ వీక్ అయిపోయిన వాళ్ళలో ఎరెక్షన్ వచ్చినా ఎక్కువ సేపు ఎరెక్షన్ మెయింటైన్ అవ్వదు. స్లోగా పెన్నిస్‌లోకి వచ్చిన బ్లడ్ లీక్ అయిపోవటం వల్ల కంప్లీట్ ఎరెక్షన్ వచ్చిద్దిలే గానీ రిజిడిటీ అంటే హార్డ్‌నెస్ రాదనమాట. ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తుంటే పెన్నిస్ బెండ్ అయిపోతా ఉంటది. సో, ఈ మజిల్ వీక్ అయిపోవటానికి, ఈ ఇస్కియో క్యావర్నోసిస్ అనే మజిల్ వీక్ అయిపోవటానికి ఒక మెయిన్ రీజన్ వచ్చేసి డయాబెటిస్ మెలిటస్. అంటే ఎవరిలో అయితే షుగర్ ప్రాబ్లమ్ ఉంటదో, లేకపోతే బీపీ అంటే ఈ హైపర్‌టెన్షన్ షుగరు, బీపీ ఉంటదో, లేకపోతే కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ వల్ల గానివ్వండి, లేకపోతే ఈ పెల్విస్ ఇంజ్యూరీస్ లేదా పెల్విస్‌కి జరిగే సర్జరీస్ వల్ల కూడా కొన్నిసార్లు ఈ మజిల్ అనేది వీక్ అయిపోయి, దానివల్ల ఎరెక్షన్ ఇష్యూస్ వస్తాయి. సో, ఈ మజిల్‌లో ప్రాబ్లమ్ అనేది జనరల్‌గా 55 ఇయర్స్ ఏజ్‌లో వాళ్ళలోనే కామన్‌గా ఉంటదిలే గానీ, యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు ఈ ఇస్కియో క్యావర్నోసిస్ అనే మజిల్ ఎవరికైనా సరే చాలా స్ట్రాంగ్‌గా ఉంటది కాబట్టి, యంగ్ ఏజ్‌లో ఉన్న వాళ్ళలో ఈ మజిల్‌లో ప్రాబ్లమ్ రాదు. జనరల్‌గా ఈ మజిల్‌లో ప్రాబ్లమ్ అనేది బాగా ఒక 55 ఇయర్స్ ఏజ్ దాటిన తర్వాత ఈ డయాబెటిస్ అంటే షుగర్ ప్రాబ్లమ్ ఉండి, షుగర్ కంట్రోల్‌లో లేకపోతే దానివల్ల కామన్‌గా వచ్చే ప్రాబ్లమ్ ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌కి ఈ మజిల్ అనేది వీక్ అయిపోవటం.